మున్సిపల్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇన్ఛార్జ్ మంత్రులు, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో భేటీ అయ్యారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి చారీ లైవ్ లో ఉన్నారు. చారీ, మున్సిపల్ ఎన్నికల మీద ప్రభుత్వం కొంత సీరియస్గానే వర్కౌట్ చేసేటువంటి పనిలో ఉంది. గడిచిన 2 రోజులుగా పార్టీ నాయకులందరినీ కూడా వీడియో కాన్ఫరెన్స్ సమావేశాల ద్వారా అప్రమత్తం చేసింది. అయితే ఇవాళ నామినేషన్లకు బీఫామ్లకు సమర్పించడానికి సంబంధించినటువంటి గడువు కూడా ముగిసినటువంటి నేపథ్యంలో రెబల్స్ బెడద ఎక్కువగా మహబూబ్ నగర్ కావచ్చు, కరీంనగర్ లాంటి జిల్లాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి రెబల్స్ సమస్య ఎక్కువగా ఉంది. వీటితో పాటుగా 2-3 ఖమ్మం జిల్లాలో కూడా ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. వీటన్నిటినీ ఇమ్మీడియట్గా పరిష్కరించాలనేటువంటి ఆలోచనతో అటు పార్టీ ఇటు ప్రభుత్వం ఉంది. వీళ్ళందరినీ రెబల్స్ లేకుండా చూడడం, గడిచిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా రెబల్స్ సమస్యతోటే కాంగ్రెస్ పార్టీ కొన్ని సీట్లను తగ్గింది అనేటువంటి అభిప్రాయంలో అటు పార్టీ ఇటు ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కొద్దిసేపటి క్రితమే సమావేశం ప్రారంభమైంది. మంత్రులు అలాగే ఈ మంత్రులందరికీ కూడా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఉన్నటువంటి మున్సిపాలిటీల బాధ్యతను అప్పచెప్పారు. వీటన్నిటి మీద ఎప్పటికప్పుడు సమీక్షను నిర్వహిస్తూ అక్కడ ఉన్నటువంటి అవసరాలు వీటన్నిటి మీద కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 85 నుంచి 90% మున్సిపాలిటీలు గెలవాలని ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. వీటితో పాటుగా కేవలం వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి అంశాన్ని మాత్రమే ఫోకస్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో చైర్మన్లకు సంబంధించినటువంటి నియామకానికి సంబంధించి ఓపెన్ చేయొద్దు అనేటువంటి అంశాన్ని కూడా పార్టీ ఇప్పటికే దిశానిర్దేశం చేసింది. అయితే ప్రస్తుతానికి మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహం, అలాగే రేపటి నుంచి మిర్యాలగూడ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం కూడా మొదలవుతుంది. కాబట్టి వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా ఇప్పుడు జరగబోతున్నటువంటి సమావేశంలో చర్చించబోతున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహం, ఎన్నికల సభలు, సమావేశాలు వీటన్నిటి మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతున్నారు. రెబల్స్ బెడద లేకుండా చూడాలి అనేదే ప్రధానమైనటువంటి ఎజెండా. వీటిని ఎట్టి పరిస్థితుల్లో ఇవి సింబల్ మీద జరుగుతున్నటువంటి ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు అంటే సాదాసీదాగా జరిగేటువంటి ఎన్నికలు, కానీ ఇప్పుడు పార్టీ సింబల్ మీద ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో పార్టీ గెలుచుకొని తీరాలనేదే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలి. కాబట్టి అందుకు సీఎం, పీసీసీ చీఫ్ అలాగే ఇన్ఛార్జీలు కూడా మంత్రులందరికీ దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇప్పటికే గ్రౌండ్లో పూర్తి స్థాయిలో వర్కౌట్ చేసేటువంటి పనిలో ఉన్నటువంటి నేపథ్యంలో మున్సిపాలిటీల వారీగా నివేదికల్ని కూడా తీసుకురావాలని చెప్పేసి ఈ సమావేశానికి పీసీసీ చీఫ్ ఆదేశించారు. కాబట్టి వీటన్నిటి మీద కూడా కూలంకషంగా చర్చించాలనేది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. రైట్ చారీ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.